నమస్కారం. నేటి బులెటిన్కు స్వాగతం. నేను మీ రహీం. ముందుగా ప్రధానాంశాలు. చిలకలూరిపేట పట్టణంలో ఎక్సైజ్ పోలీసుల తనిఖీ. 4 లీటర్ల నాటుసారా బైక్ స్వాధీనం. 2 అరెస్ట్. చిలకలూరిపేట పట్టణంలో లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ. వీఆర్ ఫౌండేషన్ ద్వారా చేయూతనిస్తున్న ఎమ్మెల్యే రజనీ. చిలకలూరిపేటలో హై రిస్క్ జోన్లుగా పట్టణాన్ని విభజించిన అధికారులు. పట్టణం నలుమూలల రహదారుల దిగ్బంధం. పట్టణంలోని వ్యాపార సంస్థలను మూయించిన పోలీసులు. కరోనా కేసు తలెత్తడంతో హై అలర్ట్. కరోనా కేసు వచ్చిన ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా పరిశీలించిన మున్సిపల్, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. కోమటిని వారిపాలెంలో నిరుపేదలకు 300 మంది కుటుంబాలకు కూరగాయలు పంపిణీ. ఎమ్మెల్యే విడుదల రజనీ చేతుల మీదుగా కార్యక్రమం. మన దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజనీ తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు వీఆర్ ఫౌండేషన్ చేయూతనిస్తున్న విషయం తెలిసిందే. స్థానిక మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే విడుదల రజనీ తన సొంత వీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం 150 మంది పేద కళాకారుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం మెప్మా సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. దేశంలోనే అత్యధిక శాతం కరోనా టెస్టులు చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు మంచిలోనూ చెడు వెతకడాన్ని పనిగా పెట్టుకున్నాయని, ఏదో ఓ బురద జల్లిందే కొంతమంది నాయకులకు పొద్దుపోదని దుయ్యబట్టారు. లాక్డౌన్ సమయంలో నియోజకవర్గంలో ఏ ఒక్కరికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో వేల కుటుంబాలకు చేతనైన సాయం చేస్తున్నామన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గాన్ని ఏ విపత్తు ఏమీ చేయలేదని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన చిలకలూరిపేట పట్టణంలో కళాకారులందరూ కూడా వీఆర్ ఫౌండేషన్ నుంచి వీరందరికీ బియ్యం, నిత్యావసరాలు, అలాగే కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కళాకారులందరూ కూడా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ మన దేశంలో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలానే మన రాష్ట్రానికి కూడా పూర్తి స్థాయిలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లాక్డౌన్ పాటించమని చెప్పారో ఆ లాక్డౌన్ ప్రకారంగానే వీళ్ళందరూ కూడా లాక్డౌన్ పాటిస్తూ వాళ్ళందరూ కూడా జరుగుబాటు ఇబ్బందిగా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా నిశ్చయించుకుని అటు ప్రభుత్వం ఇచ్చే సాయంతో అలా వాళ్ళందరూ కూడా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మరి వారందరినీ కూడా ఎంతో కొంత ఆదుకోవాలి, ఎంతో కొంత మనం చేస్తున్న సాయం ఎంతో కొంత అండగా ఉంటుందని భావిస్తూ ఈరోజు నా సొంత ఫౌండేషన్ తరఫున ముందుకు వచ్చి వీళ్ళందరికీ ఈ కూరగాయలు కావచ్చు, బియ్యం కావచ్చు, నిత్యావసరాలు కావచ్చు ఇవ్వడానికి ముందుకు వెళ్ళాను. కాబట్టి నేను చేస్తున్న సాయం వీళ్ళందరికీ చాలా చిన్నదే. ఏదేమైనా వాళ్ళందరికీ ఎంతో కొంత మేలుగా అండగా ఉంటుంది అని భావిస్తూ ఈ సాయం చేయడానికి ముందుకు వచ్చాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ మీ ఆరోగ్యం కాపాడుకోండి, ఇళ్ళ దగ్గర ఉండండి. దాని తర్వాత మళ్ళీ మన వృత్తులకు తిరిగి వెళ్ళొచ్చు, అంతా యథావిధిగా జరిగిపోతుంది. కాబట్టి మీ అందరూ కూడా మీ ఆరోగ్యం కాపాడుకోవాలని తెలియజేస్తాను. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రాజు ఆ ఊరు నుంచి ఆయన వైజాగ్ నుంచి స్వామివారి ప్రోగ్రాం. చిలకలూరిపేట పట్టణంలో కరోనా పాజిటివ్ ఒక కేసు తలెత్తడంతో చిలకలూరిపేట పోలీస్, మున్సిపల్,
వైద్య ఆరోగ్య శాఖల అధికారులు అలర్ట్ అయ్యారు. పట్టణంలోని మార్కెట్, చలివేంద్రం, బజార్లు పూర్తిగా మూసివేశారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కేసు వచ్చిన ప్రాంతం నుంచి 200 మీటర్ల వరకు ప్రజలెవరిని రోడ్డుపై తిరగనివ్వకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకొని విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్ ఏర్పాటు చేశారు. రోడ్డు గడ్డంగా హెచ్చరికల బోర్డులు పెట్టారు. పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతాన్ని సిఐ సూర్యనారాయణ, క్లస్టర్ నోడల్ మెడికల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ పర్యవేక్షించారు. పట్టణంలోని కళామందిర్ సెంటర్, మార్కెట్, చౌత్రా సెంటర్ల ప్రాంతాలను డ్రోన్ కెమెరాల ద్వారా అధికారులు పర్యవేక్షించారు. చిలకలూరిపేట పట్టణంలో తలెత్తిన కరోనా వైరస్ నుంచి ప్రజలు జాగ్రత్త పడాలని సూచించారు. మరికొన్ని రోజులు ఇంట్లోనే ఉండి బయటకు రాకుండా ఉండాలని సిఐ సూర్యనారాయణ కోరారు. మొత్తానికి పంపేయండి మీరు కదా ఇన్ని రోజులు కష్టపడుతున్నారు సార్. చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఒక కేసే వచ్చి రికార్డ్ అయి ఉన్నది. తదుపరి గవర్నమెంట్ ఆదేశాలు అనుసరించి రెడ్ జోన్గా ప్రకటించి ప్రజలకు ఏం కావాలో సదుపాయాలను కల్పిస్తూ ఉన్నాము. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఐపీఎస్ ఆఫీస్ వాళ్ళు కూడా పొద్దున్న ప్రతిరోజు చాకచక్యంగా పనిచేస్తున్నారు. వీధులు అన్నీ బ్యాన్ చేయడం జరిగినది. అయినాను ఇది కనుక 14 రోజులు అలా కంటిన్యూ చేసినట్టయితే మనకి గ్రీన్ కార్డు వస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కంపల్సరిగా సమయాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం. ఇంకొందంటే ఇంట్లో ఉండేటట్టు చూడవలసిందిగా ప్రతి ఒక్క అధికారికి ఆదేశాలు జారీ చేయడం జరిగినది కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మాస్క్ లేకుండా సంచరిస్తున్నారు చాలామంది. వాళ్ళకి ₹7 ఫైన్ వేయడం జరుగుతున్నది. మాస్క్ అనేది కంపల్సరిగా వేసుకోవాలి. ఒకవేళ ఇంటికి ఒకళ్ళే, అది కూడా నిత్యావసర వస్తువు అనుకుంటేనే రావాలి, రాకూడదు. కాబట్టి ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. చిలకలూరిపేట పట్టణంలో ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినప్పటికి కూడా చాలా ప్రజలు బాగా సహకరించారు. అయినా కూడా మనకు ఒక పాజిటివ్ కేసు నమోదైంది. అది కూడా నసరాపేట నుంచి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ముందు జాగ్రత్త చర్యగా దీన్ని ఇంకా పెరిగితే మన దీన్ని రెడ్ జోన్ కింద ప్రకటిస్తారు. సో ముందు జాగ్రత్త చర్యగా ఎక్కడైతే మనకి పాజిటివ్ వచ్చిన ప్లేస్ ఉందో ఆ ప్లేస్ నుంచి చుట్టుపక్కల 500 మీటర్ల దాకా కూడా ప్రస్తుతం అన్ని వైపుల నుంచి రోడ్స్ బ్లాక్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ మన మార్కెట్టు, కిరాణా షాప్స్వి, తర్వాత హోల్సేల్ మెడికల్ షాప్స్ ఇవన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. అన్ని రహదారులను కూడా బంద్ చేసాం. దయచేసి ఎవరు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ ప్రదేశాల నుంచి కానీ ఈ ఏరియాకి రావద్దని చెప్పేసి మేము ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ విధంగా బ్యారికేడింగ్ కూడా అన్ని ఇప్పుడు డాక్టర్ గారి సూచనల మేరకు ఇది కానీ 14 రోజులు కానీ ఈ విధంగా మెయింటైన్ చేయగలిగితే మళ్ళీ మనం ఫ్రీ జోన్ కింద మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా మనం ఉపయోగించుకొని ఈ యొక్క విపత్తు నుంచి బయటపడదామని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మున్సిపాలిటీ వారు కానీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా ఎంతో
నిబద్ధతతో అందరూ కూడా పనిచేస్తున్నారు. మేమందరం కూడా ప్రయత్నం చేసేది మీకు ఈ యొక్క కరోనా వైరస్ రాకూడదనే ఒకే ఒక సదుద్దేశంతో పనిచేస్తున్నాం. కాబట్టి అందరూ నాకు సహకరించి ఈ మహమ్మారిని నిరోధించడంలో సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా అన్ని వైపులా కూడా పోలీసు బందోబస్తు ఈ ఏరియాకి పెట్టిన లాక్డౌన్ సందర్భంగా బందోబస్తు అందరినీ కూడా పెట్టున్నాం. అదే కాకుండా ఎవరైనా సరే అటు ఇటు తిరిగేటప్పుడు డ్రోన్ ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తున్నాం. డ్రోన్లో ఏదైనా సరే ఎవరైనా ఎక్కడైనా ఏ ఏరియాలో తిరుగుతున్నట్టు కనిపిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మా విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరిక అనుకోండి, అందరూ కూడా మాతో సహకరించి ఈ యొక్క మహమ్మారిని మన చిలకలూరుపేటలో నుంచి తరిమేసే విధంగా తోడ్పడాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రజలకి ఒక రకమైన అపోహ ఉంది. ఏంటంటే మాకు రాదు, ఇది మా దాకా ఈ కరోనా వైరస్ రాదు అని. ఈ కరోనా వైరస్కి పేదవాడ, గొప్పవాడ, మగవాళ్ళ, ఆడవాళ్ళ, ఇంకా ఏదైనా ట్రాన్స్జెండరా, ఏ విధమైన తేడా లేదు. అందరికీ కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకైతే ఇంకా ఎక్కువగా ఉంది. కాబట్టి అందరూ కూడా తగిన జాగ్రత్తలు చర్య తీసుకొని ప్రభుత్వం ఏదైతే లాక్డౌన్ నిబంధనలు పెట్టిందో ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. కరోనా మహమ్మారి నియోజకవర్గ ప్రజల జోలికి రాకుండా ఉండేందుకు కఠినంగా ఉంటామని, ఆంక్షల అమలు విషయంలో రాజీ పడమని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజనీ తెలిపారు. మండల కేంద్రమైన ఎడ్లపాడులో గురువారం 800 నిరుపేద కుటుంబాలకు ఒక్కో ఇంటికి 5 కేజీల చొప్పున కూరగాయలు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి చెల్లా యజ్ఞేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీసీ ఎస్సీ కాలనీలో పంపిణీ చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విడుదల రజనీ హాజరయ్యారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలను కాపాడుకునేందుకు కఠినంగా ఉంటామని, అయితే అదే సమయంలో వారికి కావాల్సిన సాయం మేమే చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే వీఆర్ ఫౌండేషన్ తరపున కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కానీ నియోజకవర్గంలో దాదాపు 15,000 కుటుంబాలకు చేయూతనందించామని తెలిపారు. నిత్యావసరాలు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్లలో నుంచి ఎవరు బయటికి రాకుండా నిబంధనలతో ఉండడంతో చాలామంది ఉపాధి కోల్పోయారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. ప్రభుత్వం కూడా ఉచితంగా బియ్యం, కందిపప్పు, శనగలు 2 విడతలుగా అందజేసిందని, మరో విడత కూడా ఈ నెలాఖరుకు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలిపారు. ప్రతి ఇంటికి 1000 రూపాయలు ప్రభుత్వ ఆర్థిక సహాయం చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు. ఇబ్బందుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, మా ఎమ్మెల్యే విడుదల రజనీ గారి పిలుపు మేరకు 800 మందికి మాకు తోచిన కూరగాయలు సహాయం చేస్తాం. ఎడ్లపాడు మండలం ఎడ్లపాడు గ్రామంలో ఈ కరోనా విపత్తుని ఎదుర్కొంటూ ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తూ అందరూ కూడా లాక్డౌన్ పాటిస్తూ అటు ప్రభుత్వము వీళ్ళందరికీ కూడా చేయటంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉంటున్న తరుణంలో కూడా అయినా పనులు పోకుండా లాక్డౌన్ ఇచ్చే నియమాన్ని పాటిస్తూ ఇళ్ళ దగ్గరే ఉండి జరుగుబాటుకి ఎంతో కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని గ్రహించి స్వచ్ఛందంగా ఈరోజు ఎడ్లపాడు నాయకుడు విఘ్నేశ్వర రెడ్డి గారు ముందుకు వచ్చి దాదాపు ఇక్కడ ఉన్న 800 కుటుంబాలకి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క గడప కూడా వారికి తోచిన సాయం చేస్తానంటూ ముందుకు వచ్చి ప్రతి ఇంటికి కూడా కూరగాయలు పంపిణీ చేయబోతూ ఉన్నారు. కాబట్టి వీరు చేస్తున్న ఈ మేలు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఎంతో కొంత అండగా ఉంటుంది, దోహదపడుతుంది అని భావిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా చేయవలసింది ఒకటే, ప్రభుత్వము స్వచ్ఛందంగా ఇంతమంది ముందుకు వచ్చి మిమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరూ కూడా ఇళ్ళ దగ్గరే ఉండి లాక్డౌన్ పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోమని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలానే తనతో పాటు ఈరోజు కల్లూరు బుజ్జి గారు, ఎడ్లపాడు మండల నాయకులు, అలాగే మిగతా నాయకులు అందరూ ఉన్నారు. మీ అందరూ కూడా తోడుండి సహకరిస్తున్నందుకు మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
చిలకలూరిపేట పట్టణంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. సుగాల్ని కాలనీలో 2 వ్యక్తులు నాటుసారా తీసుకువెళ్తున్న నేపథ్యంలో స్థానికుల సమాచారం ప్రకారం వారిద్దరిని అరెస్టు చేశారు. ఎక్సైజ్ సిఐ నయనతార ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడులలో 4 లీటర్ల నాటుసారాతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. 2 యువకులపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ ప్రసాద్ మరియు సిబ్బంది ఉన్నారు. నాటుసారాయి తెచ్చి అమ్ముతున్నారు టౌన్లో అనే ఇన్ఫర్మేషన్ మీద మేము సుగాలి కాలనీలో రైడ్ చేస్తే ఒక ముద్దాయి మాకు దొరికాడు. అతను చెప్పిన దాని మీద పసుమరులో ఇంకొక అతను నాటుసారాయి ఇతను ఎవరైతే కొనుక్కున్నాడో ఎవరి దగ్గర నుంచి అతన్ని కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. 2 ముద్దాయిలతో పాటు ఒక వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. చీరాల నుంచి తీసుకొని వస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. చీరాల్లో రామనగర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ టౌన్లో అమ్ముతున్నారని అతను పసుమరు దాకా తెచ్చి అక్కడి నుంచి ఇతను కొనుక్కుంటున్నాడు. రెండో అతను ఆ ఇన్ఫర్మేషన్ మీద మేము రైడ్ చేసి 2 అరెస్ట్ చేసి వెహికల్తో సహా నాటుసారాయిని సీజ్ చేశాము. ఎవరైనా సరే ఈ విధంగా నాటుసారాయి కానీ లిక్కర్ కానీ అక్రమంగా అమ్మితే మాకు సమాచారం తెలియజేయండి, వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. నాదెండ్ల మండలం గణపవరంలోని దాసునాయన మఠం ఎంఎల్ క్వార్టర్స్ సెంటర్లో పనులు లేక ఇబ్బందులు పడుతున్న దాదాపు 300 మంది పేద కార్మికులకు గ్రామ పెద్ద మువ్వ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఒక్కో ప్యాకెట్లో 5 కిలోల వంతున 6 రకాల కూరగాయలను ఇంటింటికి తిరుగుతూ అందజేశారు. ఈ కార్యక్రమంలో మువ్వ వెంకటేశ్వర్లతో పాటు మాజీ ఎంపీటీసీ సభ్యులు రామాంజనేయులు, నేతాజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తూబాటి రామకోటేశ్వరరావు, సురేష్, నాగార్జున, నర్రా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మాకు దోషం సహాయం మేము చేద్దామని చెప్పి ఈరోజు కూరగాయల పంపిణీ చేస్తున్నాము. చిలకలూరుపేట 2వ వార్డులో మువ్వ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో కరోనా లాక్డౌన్ వలన ఇబ్బంది పడుతుంటే సుమారు 300 మంది పేద ప్రజలకి కూరగాయలు అదేవిధంగా కొన్ని నిత్యావసర సరుకులు ఇవ్వటానికి ఈరోజు మా 2వ వార్డు తరఫున ఉన్నటువంటి మువ్వ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో పంచడానికి మా యూత్ ఆధ్వర్యంలో అందరం ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందరికీ ధన్యవాదాలు. ఎవరైనా ఆకలి బాధతో ఉన్నారంటే ప్రభుత్వం చేస్తున్న శ్రమంతా వృధా అవుతున్నట్లే అని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజని తెలిపారు. చిలకలూరిపేట రూరల్ మండలం కోటనివారిపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ యువత ఆధ్వర్యంలో దాదాపు 300 మంది నిరుపేద కుటుంబాలకు బుధవారం కూరగాయలు పంపిణీ చేశారు. శాసనసభ్యురాలు విడుదల రజని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా ఆపద సమయంలో ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఇప్పటికే 2 దఫాలుగా ప్రభుత్వం ఉచితంగా బియ్యం, కందిపప్పు, శనగలు పంపిణీ చేసిందని తెలిపారు. ప్రతి కుటుంబానికి 1000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువత రాజు, గోరంట్ల నాగరాజు, గోరంట్ల వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకురాలైనటువంటి మన ఎమ్మెల్యే గారు విడుదల రజనీ గారు ఈరోజు మన గ్రామంలో పెన్షన్దారులకు కానీ వికలాంగులకు కానీ ఇంకా అనేక విధంగా ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి వాళ్ళందరికీ కూడా మన యువకుల సహాయ సహకారాలతో ఇవాళ కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలంతా కూడా సహకరించి మన రజనీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని కూడా మీకు నేను మనవి చేస్తూ మరి ఇక్కడ 4-5 కుర్రోళ్ళు పూర్తిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీన్ని పూర్తిగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలో కరోనా కర్ఫ్యూ డ్యూటీలను పోలీసులతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా నిరంతరం పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిలకలూరిపేట అధికారుల విజ్ఞప్తి ప్రకారం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు చేపట్టారు ఆర్టీసీ ఉద్యోగులు. చిలకలూరిపేటలో సిఐ గారి ఆదేశాల మేరకు ఆర్టీసీ ఎంప్లాయీస్ మొత్తం బందోబస్తులో పోలీసుల కన్నా మిన్నగా చేస్తూ సిఐ గారి అభినందనలు కూడా పొందినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా
ప్రజలు కూడా సహకరించి మన చిలకలూరిపేట టౌన్లో కరోనాని విస్తరించకుండా ప్రజలు కూడా సహకారం అందిస్తారని కోరుకుంటూ ఏపీఎస్ఆర్టీసీ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఆర్టీసీ చిలకలూరిపేటలో డిపో వర్కర్స్ మొత్తం పోలీసు హ్యాండ్ ఓవర్లు వర్క్ చేస్తున్నారు. పోలీసు వారు కూడా మంచి వర్క్ చేస్తా మమ్మల్ని కూడా బాగా వర్క్ చేస్తున్నారని అంటున్నారు. అదిగాక మాకు కూడా శానిటైజేషన్లు గ్లౌజులు ఇస్తే. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ నూనె వర్తకులు మునగాల నాగేశ్వరరావు ఆర్థిక సహకారంతో 120 మందికి లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆహార పొట్లాలను అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ దాతలు సహకరిస్తున్నారు కనుకనే మేము సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నామని, ఈ లాక్డౌన్ సందర్భంలో కూడా వారు మంచి హృదయంతో సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. దాతలు సహకరిస్తే కొన్ని వందల మందికి ఆహార పొట్లాలు నిత్యం పంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునగాల నాగేశ్వరరావు గారి కుటుంబ సభ్యులతో పాటు కొండపైన వెంకటకృష్ణ, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మేము ముఖ్యంగా బయట తిరుగుతున్న వాళ్ళకి చాలామందికి కూడా చాలామంది సహాయం చేస్తున్నారు. అయితే టయానికి తెచ్చి ఇవ్వడం వల్ల కొంత మన వరకు వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతాము. అలాగని ఈరోజు దాతలుగా మాకు దత్తసాయి అన్నదాన సమాజం తరఫున మంగళూరు నాగేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులు ఈరోజు మరి ఆహార ప్యాకెట్లను మరి అందజేశారు. మునగాల నాగేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఆహార ప్యాకెట్లను అందజేశారు. అలాగనే ప్రతి ఒక్కరు దాతలు సహకరించినట్లయితే మేము కొంచెం కార్యక్రమాన్ని చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మరియు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, చిలకలూరిపేట బీజేపీ ఇన్ఛార్జ్ అన్నం శ్రీనివాసరావు సూచన మేరకు పట్టణంలోని పలు ప్రాంతాలలో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు, పట్టణ యువమోర్చా అధ్యక్షులు నందిగాం రాజు మరియు జనసేన ముఖ్య నాయకులు తోట రాజా రమేష్, అర్చకులు బ్రహ్మస్వాములు ఈ సందర్భంగా మాట్లాడారు. ఆకలితో ఉన్న పేదలను ఆదుకోవటం మన బాధ్యత అని తెలిపారు. పేదవాళ్ళ కొరకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ప్రతిరోజు 100 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా బీజేపీలో ఉన్నటువంటి నాయకులు 3 భాగాలుగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కూడా కవర్ చేసుకుంటూ ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రతి ఒక్కరూ పార్టీ ఆదేశాలను ఉల్లంఘించకుండా ఈ లాక్డౌన్ అనేది ఎంతవరకు మే 3 దాకా ప్రతిరోజు క్రమం తప్పకుండా పంచుతామని పార్టీ ఆదేశాల మేరకు పంచడం జరుగుతుంది. ఏపీఎస్ఆర్టీసీలో హమాలీలుగా పనిచేస్తున్న లైసెన్స్ కూలీలు 20 మందికి ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు అపనహస్తం అందించారు. లాక్డౌన్ కారణంగా బస్సులు లేక, చేసే పనులు లేక అవస్థలు పడుతున్న వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. నరసరావుపేట డివిజన్ ట్రాఫిక్ మేనేజర్ వై రాజశేఖర్ చేతుల మీదుగా 12 కిలోల బియ్యం, 2 కిలోల కందిపప్పు, నూనె, గోధుమ పిండి, మినపప్పు, సబ్బులు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసర కాలంలో తోటి వారిని ఆదుకుంటున్న ఆర్టీసీ ఉద్యోగులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎన్ సుజాత, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి నాగేశ్వరరావు, ట్రాఫిక్ సూపరింటెండెంట్ సాయిరాం, డిఎస్పీ రాజు, శివరావు వీరితో పాటు పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మేస్త్రులు కూడా రేపు మార్నింగ్ వచ్చే సోమవారము ఇండిగా మాకు అందరికి ఆడియో కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత ఈ కార్బన్ స్లోగా ఎలాగైతే మనము
ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పేసి సజెషన్స్ అడుగుతున్నారు. మీరు కూడా ముఖ్యమైన నాయకులు కానీ సిబ్బంది కానీ మనం మెయిన్ మనుషులు తప్పిన ఉన్నటువంటి కారు కాబట్టి అది ఏ విధంగా మన ఆదాయాన్ని పెంచుకోవచ్చు కారు ఆదాయాన్ని. సో మన ఆర్టీసీ ఈ గడ్డు కాలంలో కొద్దిగా గుడిలో మెల్లన్నట్టుగా మనం ఏదన్నా ₹4 సంపాదించుకోవడానికి ఏదన్నా మీ యొక్క అమూల్యమైన సలహాలని మన డిఎం గారికి ఇస్తే ఆవిడ నాకు పంపిస్తుంది. అంటే రేపు ఆడే కాన్స్టిట్యూషన్ సోమవారం మేము తప్పకుండా ఎండీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా మనకి ఈ కార్గో బిజినెస్ని మనం రెగ్యులర్గా మన బస్సులు తిప్పే సమయం వరకు ఈ కార్గో బిజినెస్ని ఎలా కంటిన్యూస్గా నడపచ్చు అని చెప్పేసి మీరు కూడా మీ సలహాలు కూడా స్థాయితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తెలివైన వాళ్ళు ఆర్టీసీలో వాళ్ళందరూ కూడా సలహాలు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరున కోరుతున్నాను అండి. తర్వాత లాక్డౌన్ కారణంగా పొట్టపోసుకోవడానికి ఇబ్బంది పడుతున్న పట్టణంలోని తోపుడు బండ్ల వర్తకుల నుండి వసూలు చేస్తున్న సుంకం సండ్రిని నిలుపుదల చేయాలని తోపుడు బండ్ల వర్తకుల సంఘం మరియు ఏఐటీయూసీ నాయకులు కోరారు. గురువారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయుడు శివకుమార్, పేలూరు రామారావు, మారుబోయిన శ్రీనివాసరావుతో పాటు పలువురు తోపుడు బండ్ల వర్తకులు ఉన్నారు. సోదరులారా, దేశం ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి ఆవహించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో చిలకలూరిపేటలో మున్సిపాలిటీ వారు సండ్రీ మార్కెట్ పేరుతో ఆర్సీలు వసూలు చేస్తూ బండ్ల వారిని నిర్బంధంగా ఆర్సీలు వసూలు చేస్తున్నారు. బండ్ల వారు, సైకిల్ వారిపై పండ్లు, పూలు, కూరగాయలు వ్యాపారస్తులు అందరి దగ్గర రోడ్ల మీద పెట్టుకొని ఏదో గంట సేపు ఈ వ్యాపారం చేస్తుంటారు. ఆ వ్యాపారం చేసేదానికి కాంట్రాక్టర్లు వసూలు చేసినట్టుగా మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఆర్సీల పేరుతో వసూలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని మా యూనియన్ తరఫున ఖండిస్తున్నాం. వీళ్ళు వెంటనే ఈ వసూల్ని ఆపాయాలని, అలాగే కమిషనర్ గారు ఈ సండ్రీ మార్కెట్ పేరుతో చేస్తున్న వసూళ్లను వెంటనే ఆపేసేయాలని, రాష్ట్రం మొత్తం మీద కూడా సండ్రీ మార్కెట్ పేరుతో పాటలు పెట్టి కాంట్రాక్టర్లను నియమించి వసూలు చేసే విధానాన్ని రద్దు చేయాలని మేము మా ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల సంఘం చిలకలూరిపేట తరఫున డిమాండ్ చేస్తున్నాం. చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్ శివాలయం బజార్లో కరోనా కేసు రావడంతో మున్సిపల్ అధికారులు ఆ ప్రాంతాన్ని జోన్లుగా విభజించారు. రెడ్ జోన్, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, ఎల్లో జోన్లుగా విభజించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను జనసంచారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. రెడ్ సర్కిల్ జోన్ను హై రిస్క్ జోన్గా పెట్టి కరోనా కేసు వచ్చిన ఇంటికి 100 మీటర్లుగా సర్కిల్ వేశారు. ఆరెంజ్ వచ్చి రిస్క్ జోన్గా గుర్తించి 1 కిలోమీటర్ దూరంలో ప్రజలను తిరగనివ్వకుండా చర్యలు చేపట్టారు. గ్రీన్ జోన్ బఫర్ జోన్గా గుర్తించారు. ఎల్లో జోన్లో హై బఫర్ జోన్గా గుర్తించి 3 కిలోమీటర్ల మేర దూరంలో ఆంక్షలు విధించారు. చిలకలూరిపేట జామయా ముస్లిం యూత్ ఆధ్వర్యంలో లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి ప్రతిరోజు 300 మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు. పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి భోజనాన్ని అందిస్తున్నారు. కార్యక్రమంలో నజీర్ తదితరులు పాల్గొన్నారు. నుంచి ఎవడన్నా ఇంకా లేని వాడు ఉంటే చెప్తే మేము దాన్ని చేయగలుగుతాం. దాతలు కూడా కొద్దిగా సహకరిస్తే ఇంకా మేము చేయడానికి ముందుకు ఉన్నాం కాబట్టి దాతలు చేయించి మేము దీన్ని ఆపకుండా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఎవరన్నా దాతలు ఉంటే మాకు తెలియపరిచి మా జాగ్రత్త వస్తే మేము దాన్ని ఇంకా పొడిగించే ఆలోచనలో ఉన్నాము. కాబట్టి జాగ్రత్తగా తినండి, చేతులు కడుక్కొని తినండి, ఇళ్ల నుంచి దయచేసి బయటికి రాబకండి. మొట్టమొదటి పాజిటివ్ కేసు మన చిలకలూరిపేట మొదలైంది కాబట్టి ఇంకా జాగ్రత్తగా జనం ఉంటే మనం ఒక్కదానితో మనం బయటపడగలుగుతాము. జాగ్రత్తగా లేకపోతే మీరు ఇంకా మేము దీనికి రెడ్ జోన్లు దాకా వెళ్ళే పరిస్థితి కూడా మనం తెచ్చుకోకూడదు.
ధైర్యంగా ముందుకెళ్తే ఎంతటి విపత్తునైనా జయించవచ్చునని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజనీ తెలిపారు. చిలకలూరిపేట పట్టణం నాదెండ్ల నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 350 నిరుపేద కుటుంబాలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజనీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా మహమ్మారిపై ఎలాంటి అపోహలు వద్దని తెలిపారు. కరోనా వైరస్ వల్ల వచ్చే కోవిడ్-19 ప్రాణాంతకమైన వ్యాధి కాదని తెలిపారు. అందరి సహకారంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ విపత్తు సమయాన సేవా కార్యక్రమాలు విజయవంతంగా చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి బండి శ్రీకాంత్, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షుడు ముక్తార్, పోతురి దేవి, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వృత్తిరీత్యా విదేశాల్లో ఉన్న మాతృభూమిని మర్చిపోకుండా ఇక్కడున్న పేదవారిని కష్టకాలంలో ఆదుకోవడం ఎంతో అభినందనీయమని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పవన్ కుమార్ తెలిపారు. నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక 17వ వార్డులో లాక్డౌన్ కారణంగా పనులు లేని వృద్ధులకు, పేదవారికి 10 క్వింటాళ్ల బియ్యం, కెంటన్నర శనగలు, దాదాపు 250 కుటుంబాలకు రావులపాటి కిరణ్ కుమార్ వారి ఆర్థిక సహాయంతో పంపిణీ చేయడం జరిగిందని న్యాయవాది లోక్సత్తా రాష్ట్ర నాయకులు మాదాసు భానుప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలధర రామకృష్ణ, మాదాసు నిరీక్షణరావు, మురికిపూడి ప్రసాద్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. బాబు లైన్లో నుంచోయా, ఒక లైన్లో నుంచో. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.